మొదటి నుంచి జాగ్రత్తగా విందాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారు మనల్ని ప్రాణముతో మింగివేసెదరు. జలములు మనలను మింగివేసియుండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారును. ప్రవాహములు పొర్లి పారుతాయి. పరిస్థితులు నీ మీద పొర్లి పారుతాయి. నువ్వు మృంగివేయాలని, ముంచివేయాలని, నీ కలిగే కష్టం మధ్యలో నిన్ను ముంచివేయబడాలని, నీ ఆర్థిక పరిస్థితులు నువ్వు ముంచివేయబడాలని, అనారోగ్య పరిస్థితులు నువ్వు ముంచివేయబడాలి. ఒక బంధకాల మధ్యలో నువ్వు అక్కడే ఉండిపోవాలి, లేవనెత్తబడకూడదని. యెహోవా మనకు తోడయుండని ఎడల, ప్రజల యొక్క ఆగ్రహం ఒక ప్రవాహం వలె ప్రతి ఒక్కరి కోపం నా మీద, నీ మీద ఉంటుంది. జలములు మనల్ని మృంచివేస్తాయి. జలములను భక్తులు ఇక్కడ ఏం చెప్పాడు? దేంతో పోల్చాడంటే మనుషుల యొక్క కోపంతో పోల్చాడు. దేంతో? గట్టి చెప్పండి. ఎవరు దేవుడు వారికి తోడుగా ఉంటారో, ఎవరికి దేవుడు తోడై ఉంటారో, ఆ ప్రవాహములో తన పిల్లలను ముంచివేయవు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 41 నుంచి 43 వచ్చిన భాగాలు గమనించండి. మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు, మీరు దేవుని మాట వినరు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా మీరు జీవిస్తారు. మీ ఇష్టం అండి, మిమ్మల్ని కాదండి. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నారు. మీకు ఏది అనిపిస్తే అది చేస్తారు. దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇలా నడవడానికి మీకు కష్టంగా ఉంటుంది, చేయరు. ఆయనేంటి మనకి చెప్పేది అనుకుంటారు. మోషే అంటున్నాడు, దేవుడి మాట మీరు వినట్లేదే. దేవుడు మీ మధ్య లేడయ్యా, లేడు. శత్రువులు ఎదుట మీరు హతము చేయబడతారు. మీరు జాగ్రత్త. మీరు సాగిపోవద్దు. మీరు వెళదాం అనుకుంటున్నారు, వెళ్ళొద్దు, ఆగండి, కొంచెం సరి చేయబడండి. మీకంటే ముందుగా అమాలేకీయులు, కనానీయులు, మీరు వెళ్ళవలసిన ప్రాంతంలోనికి వారు ముందుగానే చేరున్నారు. అక్కడికి మీరు దేవుని అనుసరించటం లేదు. ఒకటేమో దేవుని మాట మీరు వింటం లేదు, రెండోది దేవుని మీరు అనుసరించటం లేదు. కనుక దేవుడు మీకు తోడుగా ఉండడు. ఎప్పుడున్నట్టుగా ఉంటాడు. సంసోన్ మొదటిసారి పిలిస్తే బలమైన ఆత్మ దిగి వచ్చింది. ఫిలిష్తీయులు పరిగెట్టించాడు. రెండోసారి ఫిలిష్తీయులు పరిగెట్టించాడు. దేవిల్లా అంటుంది, ఇప్పుడు పట్టుకొని ప్రాణం విసిగించేసింది. కొంతమంది ప్రాణం విసిగించేస్తారు. ఇక అంతే, నువ్వు చచ్చిపోయినా పర్లా, మాకు అది కావాలంతే. చెప్పు ప్రాణం విసుగు చెందిన వాడై తన బలం యొక్క రహస్యాన్ని వివరించాడు. సంసోన్ చూసారండి, బుద్ధం చిందకు కొంచెమన్నా దేవుడు ఎప్పటిలోకి నాకు తోడుకుంటాడు అనుకున్నాడు. దేవుడు సంసోనును ఎడబాసెను. ఊరిన పక్కన పెడతాడు దేవుడు. చెప్పరేంటి? ఊరిన పక్కన పెడతాడా? సౌలును చూశాడు. మాట ఎందామంటే సరిగ్గా మాట వింటాడా? వినట్లా. సరిగా అర్థం చేసుకోవట్లేదు. మొత్తం అంతా కూడాను
యుద్ధంలో పోయి మొత్తం అంతా ఎవరు లేకుండా శేషం ఏమి లేకుండా చేయంటే బలమైన వాటిని తెచ్చిపెట్టుకుంటుంటే సరిగ్గా వినటం లేదు మాట. ఏంటంట అన్నట్టుగా ఉంది. దేవుడు ఏం చేశాడు? పక్కన పెట్టాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు గట్టి చెప్పండి. పాస్టర్ ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. అది పాస్టర్ గారు పక్కన పెట్టేసాడు, పక్కన పెడతాడు. నువ్వు మాట సరిగ్గా పోతంతే, నా దేవుడు చెప్పాడు పక్కన పెట్టని పెడతాను. దేవుడు అన్నాడు ఇప్పుడు దావీదు నిలబెట్టు అన్నాడు, నిలబెట్టాడంతే. సమీయేల్ ప్రైజ్ ది లార్డ్. సమీయేల్ హృదయంలో చాలా దుఃఖం ఉంది. దేనిక దుఃఖం? ఎప్పటి నుంచో ఉన్నాడు సౌలు పాతోడు. ఎప్పుడోడో నేను ఎంత ప్రేమించానో ఈ సౌలు నిలబడతాడని. ఈ దుఃఖ దినం పట్ల దేవుడు అన్నాడు, సమూయేల్ దుఃఖించడం ఆపి, స్టాప్ స్టాప్. అతను నా మాట సరిగా వినలేదు. దావీదు నిలబెట్టి ఇప్పుడు ఆమేన్. గట్టి చెప్పండి. ఇప్పుడు ఎప్పట్లాగే నాకు దేవుడు తోడుకుంటాడు అనుకునేది మీరు. దేవుడు అంటున్నాడు నా మాట వినలేదు. పద్దాకలు అయితే నా మాట వినడం పక్కన పెట్టండి, నన్ను సరిగ్గా అనుసరించట్లేదు. పోయిన వారు ఏం చెప్పారు అది మర్చిపోతున్నారు. సరిగ్గా ఏమనుసరిస్తున్నారు? అయినా చూడండి, ఇప్పుడు చూడండి, ఇంకా ఇంత మాట చెప్తున్నా కూడా మంచి మాట రాయబడింది కింద. అయినా వీరు మూర్ఖించి, ఏమొచ్చిందంటే మూర్ఖత్వం. ఆయన అట్టగంటాలపా బయలుదేరారు. ఒకరిని పట్టుకుని అందరూ బయలుదేరారు. వారు మూర్ఖించి ఆ కొండపైకి ఎక్కిరి, శత్రులు వారిని చంపేశారంతే, ప్రాణంతో మిగల్చలేదు. సంఘమా సంఘమా, దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, ప్రభు నీతో కూడా ఉన్నాడా? ఆయన నీతో కూడా ఉన్నాడా? నీ ప్రయాణంలో ఆయన ఉన్నారా? నీ కుటుంబం సమాధానంతో నడిపించబడుతుందా? నీ కుటుంబంలో ఆయన ఉన్నారా? దేవుడు తోడుగా ఉండాలి. అప్పుడు మనుషుల యొక్క పరిస్థితుల మధ్య నుంచి అవి ముంచలేకుండా, ఆగ్రహాలైనా మరి ఏదైనా ఏ స్థితి అయినా అది ముంచలేకుండా దాటిస్తాయి. ఏది అవసరమో అవసరం తగినట్టుగా ఆర్థిక స్థితిని దేవుడిని కనుగరించి మరి పోషిస్తాడు. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు గమనించండి. పౌలు చాలా చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. అనేక పర్యాయాలు నా ప్రయాణంలో నా నదుల వలనటువంటి ఆపదలు కలిగాయి. నా ప్రయాణంలో ఎన్నో ఆపదలు వచ్చాయి. నదులు ఎదురయ్యే ఆపద కలిగింది. ఆపదలో దాటించబడ్డాను. దొంగల వలె ఆపదలు వచ్చాయి. దొంగల వల్ల నాకు ఆపదలు వచ్చాయి. నా జనుల వల్ల ఆపదలు వచ్చాయి. నాతో ఉన్న వాళ్ళ వల్ల ఆపదలు కలిగాయి. నా స్వజనుల వల్ల ఆపదలు కలిగాయి. నా వాళ్ళే, నా ఇంటి వాళ్ళే అనుకుంటే నా ఇంట్లో దోచుకుపోయారు. నా వాళ్ళే నమ్ముకినందుకు నమ్మక ద్రోహులుగా ఉన్నారు. ఆపదలు కలిగాయి. సముద్రంలో ఆపదలు వచ్చాయి. కపట పాయముల చేత ఆపదలు కలిగాయి. ప్రమాదముల నుండి నా దేవుడు నన్ను తప్పించెను. గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు ఆయన నాకు తోడై ఉన్నాడు. ఏది నన్ను ముంచి వేయలేదు. మరో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి వాక్యం. కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 22-23 వచ్చిన భాగాన్ని తెరవండి. బైబిల్ చక్కగుంటాయి. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 22-23 వచనాలు జాగ్రత్తగా వినండి. క్రేతు నుంచి బయలుదేరారండి. ఖైదీ అయిపోయాడు పౌలు గారు. ప్రయాణం ముందే చెప్తున్నారు ఈ ప్రయాణం ఆటంకంగా మారుతుందని. మాట వినిపించుకోవట్లేదు. బయలుదేరారు. మరి కొంతమంది ఖైదీలను పట్టుకొని బయలుదేరారు.
చక్కగా సామాగ్రి అంతా తీసుకుని బయలుదేరారు, ఆహార పదార్థాలను పట్టుకుని బయలుదేరారు. నావికుడు ఉన్నాడు. వారు వెళుతున్నటువంటి మార్గంలో తుఫాన్ ఎదురైంది. 14 రోజులు ఆ సముద్రంలో చిక్కుకుపోయారు. 14 దినాలు పూర్తిగా ఆశలు తెలుసుకున్నారు. ఇక మునిగిపోతున్నాం. పౌలు అంటున్నాడు, మళ్ళీ పౌలు వచ్చారు, అయ్యా ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఒక చిన్న అవకాశం ఉంది మీకు. ఇప్పుడైనా మీరు ఒక ధైర్యం తెచ్చుకోండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీలో ఎవరిని ప్రాణానికి హాని కలగదు. కారణం ఏంటో తెలుసా? దేవుని దూత రాత్రి నాతో మాట్లాడింది. ఉదయం నేను ఎక్కడ నిలబడ తెలుసా? ఒక దినం నేను రాజు ఎదుట నిలబడవలసి ఉంది. కనుకనే నన్ను, నాతో కూడా నా మిమ్మల్ని కూడా ఏ హాని కలగకుండా నా దేవుడు కాపాడును. హల్లెలూయా. ఏది మిమ్మల్ని ముంచలేవు, ఏ పరిస్థితి మిమ్మల్ని ముంచలేదు, ఏ వ్యతిరేకత మిమ్మల్ని ముంచలేదు, ఏ ఆర్థిక నష్టం మిమ్మల్ని ముంచదు, ఏ అనారోగ్యం మిమ్మల్ని ముంచలేదు. నా దేవుడు పైకి లేవనెత్తి నడిపించిన కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. అపోస్తల కార్యాల 18వ అధ్యాయం, 10వ వచనం. పౌలు ఇలాగ అన్నాడు, నేను ఇదిగో దేవుడే తెలియజేస్తున్న, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. పౌలా, నేను నీకు తోడై ఉన్నాను, ఏ హాని నీ మీదకు ఎవడును రాడు, ఏ వ్యాధి నిన్ను ముంచలేదు, ఏ అప్పులు నిన్ను ముంచలేవు. నీవు మునిగిపోవు, నీవు నిలబడతావు, నేను నీకు తోడుగా ఉన్నాను. యేసు ప్రభువు శిష్యులు పంపించాడు. ఒక జాలి, ఒక చిన్న చెప్పులు ఇచ్చి వాళ్ళు సంచిచ్చి పంపించాడు. మిమ్మల్ని అందరినీ పంపించాను, మళ్ళీ వచ్చారు. మిమ్మల్ని పంపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైనా తక్కువైందా? ఏమీ తక్కువ కాలేదయ్యా. నా దేవుడు తోడైన ప్రతి వ్యక్తి ఏమీ తక్కువ కాదు, మిగులు కనపడుతుంది. గట్టిగా చెప్పగలండి, మిగులు కనపడిన గాక. గట్టిగా చెప్పగలండి. 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లవాడి ఆహారం ఇంకనూ 5,000 మందికి పంచిపెట్టగా నా దేవుని చేతిలోంచి వచ్చిన ఆహారం మిగులు కనపడినట్లు నీ కుటుంబంలో మిగులు కనపడిన గాక. ఒక తల్లి మాట్లాడుతుంది, ఏడుస్తూ వచ్చింది సేవకుని దగ్గరికి. అయ్యా, నా దగ్గర కొంచెమే నూనెందయ్యా. నా సేవకుడిదిగో, నా యొక్క యజమానుడిని సేవకుడు అప్పుడు చేసి చనిపోయాడు. ఏమీ లేదయ్యా. మరి ఏముంది నీ ఇంటిలో? మిగిలిపోయిన నూనె కొంచెమే ఉంది. ఆ నూనెతో నీ పాత్రలు మాత్రమే కాక నీ ఊర్లో ఉన్న వారి పాత్రలు కూడా తీసుకొచ్చి దాంట్లో పోయి రహస్యముందని దేవుడు చూస్తాడు. తలుపులు మూసిపోస్తుండగా ఆ నూనె ఆ పాత్రలో పోసిన ప్రతి పాత్ర నిండిపోతుంది. అప్పులన్నీ తీర్చబడ్డాయి. ఇప్పుడు అంటుంది ఆమె, ఏమన్నా తెలుసా? మిగులు కనబడింది నాకు. గట్టిగా చెప్పండి కొట్ట. నా దేవుడి దగ్గరికి వచ్చావు, ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడుతున్నావు. నీకు మిగులు కనపడిన గాక. మిగులు కనపడాలి. నీ దగ్గర ముంచి వేయకూడదు, నీ పరిస్థితులను ముంచి వేయకూడదు. మిగులు కనబడిన గాక. మీ వ్యాపారాలు మిగులు కనబడిన గాక. మీ ఉద్యోగాలు మిగులు కనబడిన గాక. నీ ప్రయాణంలో మిగులు కనబడిన గాక. తలసరి ఆదాయం మిగులు ఉండున గాక. ఆమేన్. దేవుడు తోడై ఉండని ఎడల ఇది అసంభవం, జరగదు. నువ్వెంత ప్రయత్నం చేసినా అది జరగదు. ఎవరు తోడుగుండాలి చెప్పండి ఇప్పుడు? దేవుడు తోడుగా ఉంటే దేనినైనా మనం దాటగలుగుతాం. అంతే. చాలా మంది అంటారు, మేము లేకపోతే తెలియలేదండి. దేవుడు తోడుగా ఉంటే దేనినైనా దాటగలం. మనుషులు చూచి కాదు ఈ పరిచర్య ప్రారంభించింది, ఆయన చూచి. ఆయన ఏం చెప్తాడో చేస్తాడు, అంతే. దానికి మనుషులు వ్యతిరేకతలు ఎన్నన్నా రాని అలా. ఒకరోజు ఆయన దగ్గరికి నేను లెక్క చెప్పాల్సింది. మనుషుల దగ్గర నాకేం పని? నేను చనిపోయిన తర్వాత నా దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అందుకు నేను సరి అయిన వ్యక్తిగా నా దేవుని ముందుకు నిలబడదును కాక.
ప్రతి ఒక్కరిలో ఈ భయం ఉండాలి. ప్రతి ఒక్కరిలో భయం ఉండాలి. ఆమేన్. చివరి మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మత్తయి